హుస్సేన్ సాగర్ నీరు పసుపు రంగులోకి మారి తీవ్రమైన దుర్వాసన రావడంతో పర్యాటకులు మరియు నగరవాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ బీపీపీఏ మరియు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దీని మీద ఇప్పటికే తనిఖీలు చేపట్టి కారణాలు ఏంటని విశ్లేషిస్తున్నారు. అయితే శీతాకాలం ముగిసి ఎండలు పెరుగుతుండటంతో నీటి ఉష్ణోగ్రత పెరిగి రంగు మారుతోందని అధికారులు చెప్తున్న విషయం. అయితే శుద్ధి చేయని పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీరు, రసాయన వ్యర్థాలు ఇవన్నీ బంజారా నాల ద్వారా వచ్చే డ్రైనేజీ నీరులో సాగర్లో కలవడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని తెలుస్తోంది. మొత్తానికి చూస్తే నీటిలో కరిగిన ఆక్సిజన్ ఆ స్థాయిలు ఘనంగా పెరిగిపోయినాయి. తర్వాత జలచరాలకు కూడా ముప్పు వాటిల్లే ఛాన్స్ ఉంది. దానివల్ల దుర్వాసన పెరుగుతోందని వారంటున్న విషయం. ఇక దీన్ని అరికట్టేందుకు రంగును నీటిని మార్చేందుకు బయో రెమిడియేషన్ అనే ప్రక్రియను అధికారులు వాడుతున్నారు. ఇక లాక్టిక్ యాసిడ్, బ్యాక్టీరియా, ఈస్ట్ వంటి ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల మిశ్రమాన్ని కూడా దీని మీద చిలకరిస్తున్నారు. ప్రస్తుతం చూస్తే 3000 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకర్లతో రోజుకు 10 నుండి 12 సార్లు ఈ ద్రవణాన్ని చల్లుతున్నారు. ఇక ఎండలు పెరిగే కొద్దీ ఈ ట్యాంకర్లను పెంచేందుకు ఛాన్స్ ఉందని చెప్పేసి అధికారులు అంటున్న విషయం. ఇక ప్రస్తుతం చూస్తే తెలంగాణ సెక్రటేరియట్ నుండి లుంబిని పార్క్ వరకు ఈ స్ట్రెచ్లో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతంలో పర్యటించే వాళ్ళు మాస్కులు ధరించాలని ఎన్విరాన్మెంట్ సైంటిస్టులు చెప్తున్న విషయం.